పశ్చిమ గోదావరి జిల్లా సూరప్పగూడెం వద్ద జాతీయ రహదారిపై ఎస్ఐ మదీనా బాషా ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ ప్రాముఖ్యత, వేగ నియంత్రణ అవసరంపై అవగాహన కల్పించారు. మీరు పెట్టుకోండి నంబర్ కదా మరి ఇందులో ఉన్నాయి అలాగే అంటే వెళ్ళేటప్పుడు ఎలా తీసుకోవచ్చు అప్పుడు మీకు ఏం జరిగింది ప్రమాదంలో ఈ మాట ఉంటుంది బాబు తీసుకోండి, మిగతా వాళ్ళు కూడా తీసుకోండి. తీసుకుంటే అంతే, అది పెద్ద ఖరీదు ఏం కాదు. అవి ఐఎస్ఐ స్టాండర్డే, తక్కువ రేటుకి. అంటే మనం లంసంగా తెప్పించి అమ్మిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం రీజనబుల్. మీరు ఇప్పుడే తీసుకున్నారా? వెరీ గుడ్ అండి. ఏం లేదు, ఈ ఫోటో పేపర్లు వేసారనుకోండి, తీసుకోండి, మీకు కదలకుండా ఉంటుంది. మరి హైవే ఎక్కుతున్నారు కదా, ఎందుకు హెల్మెట్స్ వాడట్లేదు మీరు? ఫైన్ రాస్తే ఈ రోజు కట్టుకుంటారు, మళ్ళా పైకి వెళ్ళిన తర్వాత గుండుగోలు సెంటర్లో భీమడోళ్ళు దెందులూరు పోలీసు ఆపుతారు, ఆశ్రమం దగ్గర రూరల్ పోలీసు ఆపుతారు. వాళ్ళు కూడా మళ్ళా ఫైన్ కట్టమని అడుగుతారు. అక్కడ కట్టానంటే కుదరదు, వాళ్ళు ఎవరి ఫైన్ వాళ్ళు రాసేస్తారు. అదే ఒక్కసారి ఒక హెల్మెట్ కొని మీ దగ్గర పెట్టుకున్నారంటే, దానిలో మా ఎస్పీ గారు అలా రోజు మొత్తుకుంటున్నారు, అందరికీ చెప్తా ఉన్నారు, మేము కూడా చెప్తా ఉన్నాం. వితౌట్ హెల్మెట్ ట్రావెల్ చేయొద్దు రోడ్స్ మీద అనేది చెప్తా ఉన్నాం, ప్రతిరోజు చెప్తున్నాం ఎక్కడో చోట. మీరు అన్నిటి చక్కగా ఊకొడుతున్నారు, నవ్వుతున్నారు. 1035 రూపాయలు ఫైన్ హెల్మెట్ వాడకపోతే. ఇప్పుడు ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు కదా ఇది. ఎందుకంటే ఒకే బండి మీద ముగ్గురు చనిపోయారు అక్కడ, జస్ట్ ముందే నాగులపల్లి అడ్డ రోడ్లో చనిపోయారు, ఆ పైన గుండంపల్లి సెంటర్లో చనిపోయారు, ఇదే రోడ్లో ఇదిగో యువతల పక్కన ఒకళ్ళు చనిపోయారు, ఇక్కడ ఒకళ్ళు చనిపోయారు. తెల్లారు లేస్తే ఈ హైవే నిండుగా చావులే కనపడుతున్నాయి మనకి. అయినా సరే మేము ప్రతిసారి చెప్తున్నాను, నేను మళ్ళా చెప్తున్నాను, హెల్మెట్ ఉన్నవాళ్ళు 90% చావరండి. 99%, 90 కాదు. అది ఎంతో మేజర్ యాక్సిడెంట్ అయ్యి క్రష్ అయిపోయితే తప్పించి అదర్వైజ్ డెత్ అనేది జరగదు. ఎవరైతే హెల్మెట్ వాడట్లేదో టూ వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళే చనిపోతున్నారు. సో ఇక రోజు ఇలాగే చెప్తున్నారు వీళ్ళు అనుకోవద్దు. హెల్మెట్స్ తీసుకోండి, వాడండి. మీరు మళ్ళా మిమ్మల్ని, ఎందుకంటే మేము ఫైన్ రాస్తే ఇప్పుడుతో అయిపోద్ది. చెప్పాను కదా మీకు ముందే, మళ్ళీ దారి పొడినా మళ్ళీ కట్టుకుంటే వెళ్ళాలి. రేపు మళ్ళీ మామూలు, రేపు మళ్ళీ ఆపుతాం. మీరు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మీకు హెల్మెట్లు ఎత్తుకోవడం కొనుక్కోవడం ఇబ్బంది అవుతుందని హెల్మెట్స్ కూడా మేమే పెట్టిస్తున్నాం. మేమే మీకు ఇచ్చే వెసులుబాటు ఏంటంటే, మీరు హెల్మెట్ కొనుక్కోండి, ఫైన్ కట్టొద్దు, హెల్మెట్ తీసుకుని వెళ్ళిపోండి అని కూడా చెప్తున్నాం. సో అంచేత మీరు హెల్మెట్ ఎవరైతే లేదో వాళ్ళు హెల్మెట్ తీసుకోండి. మేము మరి బండి వాడగలిగిన వాళ్ళకి హెల్మెట్ వాడలేని పరిస్థితి ఉంటుందంటారా? ఉండదు. మన ఎస్ఐ గారు చెప్పాడు, సెల్ ఫోన్కి కవర్లు వాడుతున్నారు అందరూ, కానీ మన తలకి హెల్మెట్ వాడట్లేదు. అన్యాయం కదా అది. సెల్ ఫోను ఎంత ఎంత ఖరీదు ఉంటుంది? మా అయితే 20,000, 30,000, 25,000 వాడు 10,000 కూడా సెల్ ఫోన్ వస్తుంది. దానికి కూడా కవర్ వాడుతున్నారు, కానీ మన తలకి హెల్మెట్ వాడట్లేదు. అంటే మన ప్రాణాలంటే మనకు అంత నిర్లక్ష్యం ఉంది. కానీ అది వద్దు, అది ఆ పద్ధతి మార్చుకోండి అనే చెప్పాలనేది ఉద్దేశం మాది.
చాలా మంది మేము చెప్పినప్పుడు రైతులు కొనుక్కుంటున్నారు, పొలాలకు వెళ్ళే వాళ్ళు కూడా హైవే దాటుతున్నారు కదా బాబు కొనండి అని చెప్పినప్పుడు చాలా మంది కొన్నారు మొన్న.